హాయ్ అండి. వెల్కమ్ టు లతా రాశం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారు చేసుకుంటున్నామండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ ఇలా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుంది. ప్రాసెస్ చూసేద్దామా మరి? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 10 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మంచిగా కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఆలోపు చింతపండు నానిపోతుంది. ఇక్కడ చేపలండి. చేపలు మంచిగా ఇలాగా పీసులుగా కట్ చేపించుకొని వచ్చాము. కట్ చేపించుకున్నాక మంచిగా ఒక 4, 5 సార్లు ఉప్పు అదండి కల్లుప్పు వేసి మంచిగా కడగాలి. నీచు వాసన అంతా పోతుంది కదా, పైన పొట్టుగాను ఉంటుంది, మంచిగా పోతుంది అది. కానీ ఇలాంటి పీసులు ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ మనం కర్రీలో కానీ వేసుకుంటాం కదా, అందుకని ఎక్కువైపోతుందని నేను ఇప్పుడు సరిపడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు అండి, 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. మరి కర్రీలో కానీ వేస్తాం కాబట్టి ముక్కలకి సరిపడా వేస్తున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. మళ్ళీ కర్రీలో వేస్తాం కదా, ఇప్పుడు ముక్కలకు సరిపడానే వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. చేపలకి ముళ్ళులు ఉంటాయి కదా, గుచ్చుకుంటే నొప్పి వచ్చేస్తుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా బౌల్లో కాకుండా వెడల్పాటి బేసన అలాంటిది ఉంటుంది కదా, అలాంటివైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలాగా 2-3 నిమిషాలు మంచిగా మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి కలపాలండి. ఇప్పుడు మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకోవటం వల్ల ఉప్పు, కారం, మసాలా అంతా చేపలకి పడుతుందండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి దబరా పెట్టుకోవాలి. దబరా వేడయ్యాక 1 కప్పు నూనె వేసుకోవాలండి. 1 కప్పు నూనె వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసుకోవాలి. నేనైతే 2 గడ్డలు తీసుకున్నానండి ఆనియన్స్. ఇలా పొడవుగానే కట్ చేసుకోవచ్చు, చిన్న పీస్కైనా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. 4-5 పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇదే ప్రాసెస్లో కానీ చేశారంటే ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారండి. మీకు ఫిష్ కర్రీ కానీ చాలా బాగా కుదురుతుంది. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. నేనైతే కరివేపాకు వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని. 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా చేశారంటే మీకు ఫిష్ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. చూడండి, మనకు టమాటాలు మంచిగా మగ్గిపోయింది కదా. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రెష్ పేస్ట్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నూనె తేలుతుంది కదా మనకి పైన, అంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, 3-4 స్పూన్లు కారం వేసుకోవాలండి. చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు వేసుకోవచ్చు కారము, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రై అంతా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మొత్తం పులుసు తీసుకోవాలి. ఇలా చిన్నగా ఇలా నలుపుతూ తీసామంటే పులుసు మంచిగా వచ్చేస్తుంది. ఈ పులుసుని మనం ముందుగా మసాలా వేపుకున్నాం కదా, అందులో వేసుకోవాలండి.
ఆ పైన పొట్టు అదంతా ఉంటుంది కదా చింతపండులో లోపల, పీచు పడకుండా ఇలా వడపట్టుకొని వేసుకోవాలి. లేదు మీకు సపరేట్‌గా అయినా ముందుగా పక్కన పెట్టుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్‌గా వేసేస్తాను. చింతపండు పీచు ఉంది కదా అదంతా తీసేసుకోవాలి. ఇదే సరిపోదండి, మనకు ఇంకా వాటర్ పడుతుంది. ఇప్పుడు వేసినాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక మనకు చింతపండు పులుసు అనేది సరిపోదండి. అప్పుడు అంతవరకైతే పులుసు ఎక్కువైపోతుంది. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొక గ్లాసు లేదా 2 గ్లాసులైన వాటర్ యాడ్ చేసుకో. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి మంచిగా మరుగుతుంది కదా కర్రీ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ వంకాయలు యాడ్ చేస్తున్నానండి. మీకు తెల్ల వంకాయలు ఇష్టమైతే తెల్ల వంకాయలు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నల్ల వంకాయలు ఇష్టమండి. నేను ఎందుకు నల్ల వంకాయలను తీసుకున్నాను. ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి. మన గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మరగనిద్దాము. ఈలోపు మనకు మసాలాకు కావాలి కదండి. ధనియాలు నేను వేపట్లేదు, పచ్చి ధనియాలే తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల ధనియాలు, కొంచెం వెల్లుల్లి, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మొత్తం మంచిగా పేస్ట్ పెట్టేశాను. మనం ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 2 నిమిషాల తర్వాత మనకు వంకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది కదా. మనం ముందుగా పట్టుకున్నాం కదండి ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి పేస్టు కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక చూడండి ఎంత బాగుందో కదా. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారండి. మనము ఇప్పుడు ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, చేపల ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి దూరంగా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టామంటే ఉప్పు కారం అదే మసాలా అనేది కొంచెం తక్కువగా పడుతుందండి. ఇలాగ దూరంగా సపరేట్గా పెట్టుకోవాలి. ఇలాంటి వెడల్పాటి దబరాలో ఫిష్ కర్రీ ఇలాగనే చేయాలండి. చిన్న వాటిలలో చేసామంటే ఇలా పీసెస్ అనేది మనకు మంచిగా రావు. ఇలాంటి వెడల్పాటి దబరాలోనే చేస్తే ఫిష్ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా మొత్తం పీసెస్ అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. మనకు ఫిష్ కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన కొంచెం లైట్గా కలపాలండి. ఎక్కువ కలిపామంటే ముక్కలు పాడైపోతాయి. ఫిష్ కర్రీ చాలా స్మూత్గా అట్లా ఉంటుంది కదా. పైన నిదానంగా కలపాలి. అలాగా మసాలా కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఫిష్ కర్రీ. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ ఇలా చేస్తారంటే చాలా బాగా కుదురుతుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటామండి. అంతే, చాలా సింపుల్గా కర్రీ అయితే తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసేసారు కదా, చాలా సింపుల్గా ఫిష్ కర్రీ తయారు చేసాం కదా. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.